MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. పొద్దునే లేండి, అర్లీగా నిద్రపోండి. ఎంత చేసినా శరీరం అనుకూలం కావట్లేదు సార్. నా పర్సనల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయని కన్నీళ్ళు పెడతారు కొంతమంది. సో అప్పుడు నేను వాళ్ళకి నాడి చూసి సింపుల్ చిట్కా చెప్తా. సొంటి, నల్ల నువ్వులు, బెల్లము ఇవి దంచండి. 100 గ్రాముల సొంటి, 100 గ్రాముల బెల్లం, 100 గ్రాముల నల్లని నువ్వులు మొత్తం దంచండి. ఒక పేస్ట్ మాదిరి అవుతుంది. దాంట్లోకి కాస్త నెయ్యి కలపండి, మళ్ళా దంచండి, ఒక కంటైనర్లో భద్రపరచండి. ఆ పొడిని రోజు ఉదయం లేవగానే ముఖం కడుక్కున్న తర్వాత ఒక స్పూన్ అలా తినేసి ఒక కప్పు పాలు తాగండి. ఈ విధంగా 40 రోజులు చేయండి. మీ శరీరంలో ఒక ప్రత్యేకమైన మార్పు వస్తుంది. ఎందుకంటే ప్రాచీనంగా ఆలోచన చేస్తే శ్రీకృష్ణ రాయల వారు ఉదయం లేవగానే నల్ల నువ్వులు సేవించేవారు, బెల్లం తినేవారు, నల్ల నూనె తాగి ఆయన వ్యాయామం చేస్తే మళ్ళీ ఆ నూనె బయటకు వచ్చేది చెమట ద్వారా. చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అంత శరీరంలో బలం ఎట్లా వచ్చింది? ఇంతే. నల్ల నువ్వులు, బెల్లము, సొంటి, ఈ 3 100 గ్రాములు చేసుకొని అందులో కాస్త మంచి నెయ్యి కలిపి ఒక ఫ్యామిలీ ప్యాక్గా రోజు అలవాటు చేయండి. మీ పిల్లలకి అందరు కూర్చొని మొత్తం పిల్లలకి అలవాటు చేయడం. పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, ముత్తలు ఎవరైనా తినచ్చు. కానీ రాత్రుల్లో పెరుగు తినకండి. పెరుగు తినకూడదా? పెరుగు, మజ్జిగ రాత్రుల్లో తినకూడదు. తిన్నారంటే ఈ పిత్తం పోయి కఫంలో చేరితే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది మనిషికి. రాత్రి ఎవరు తినకూడదా? లేకపోతే ఏమైనా పర్టికులర్ డిసీజెస్ ఉన్న వాళ్ళు తినకూడదు? ఎవరు తినాలా? వ్యవసాయం చేసే వాళ్ళు తినచ్చు. వారు కూడా 7 కల్లా భోంచేస్తారండి. ఇక్కడ సిటీలో మాదిరి 1 గంటకి అర్ధరాత్రికి ఆ ఆర్డర్లు పెట్టడం, ఆ ప్యాకేజీలు ఉండవు. అక్కడ ఉన్న కాటికి సాయంత్రం 7 కల్లా భోంచేస్తారు. అంత మజ్జిగ తాగి నిద్రపోయే లోపల గంట వ్యవధి, ఆ లోపల అంతా అరిగిపోతే పనుకుంటాం. ఇక్కడ మాంసంలో మజ్జిగ తింటాం, టీవీ చూస్తూ ఉంటాం, నిద్రపోతాం. ఎక్కడ వస్తుంది ఆరోగ్యం? మాంసంతో మంచిగా తినకూడదా? ఇప్పుడు మనం ఈ రోజు చికెన్ తిన్న రోజు పెరుగన్నం కానీ తినకూడదా? చింతపులుసు చారు తినాలా? చింతపులుసు చారు తినాలా? చికెన్ తినాలా? మాంసం పగలు ఏ మాంసము, ఏ మటను, ఏ బిర్యానీ తిన్నా రాత్రికి చింతపులుసు తినక తప్పదు. మీరు ఎట్లనే చేసుకోండి. చింతపండు చారు మీరు ఉప్పు వేస్తారో, చింతపండు వేస్తారో, కారం వేస్తారో, చింతపండు చారు అక్కడ రెడీ కావాలి. అందరూ కాస్త అన్నం తిని పండుకోండి చాలు. ఆ సమస్య పరిష్కారం. దేనికంటే ఈ మాంసము తింటే లివర్లో ప్రాబ్లం వస్తుంది. ఆ లివర్లో ప్రాబ్లం వచ్చిందని మోషన్ సరిగ్గా ఉండదు. దానికోసమే ఈ చింతపులుసు పెట్టారని ఆ సమస్య పరిష్కారం. ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి. ఒక పూట ఎక్కువగా తిన్నాం కాబట్టి ఇంకొక పూట మాంసం అంటే ఇష్టంగా తినేస్తారు కదా, అది అరగదు. ఆ గ్రైండ్ జరగదు. అక్కడ తిన్న వ్యవధికి 4 గంటల్లో అవకాశం ఉండాలి అరగడానికి. ఆ తింటాను వెంటనే ఒకటేదో తాగేస్తారు చల్లని పానీయం, అది అరగదు. ఇంకా పొట్టలు పెద్దగా అవుతాయి. కాబట్టి ఈ సమస్యలకు అందరికి ఒక్కటే, సరైన సమయానికి నిద్రపోవాలా, సరైన సమయానికి నిద్ర లేవాలా. నేను ఒక వీడియో చూశానండి, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే భోజనం జరుగుతూనే ఉంటుంది, వాళ్ళకి వేడి నీళ్ళు పోస్తున్నారు గ్లాసుల్లో. తమిళనాడు అటువైపు పెళ్ళి అనుకుంటా. బట్ మనమేమో కూల్ డ్రింక్స్ పెట్టుకుని ఉన్నప్పుడు మీరు డైజెషన్ సరిగ్గా అవ్వదని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు తినేప్పుడు వేడిగా అన్నం తింటున్నాం కాబట్టి ఆ వాటర్ కూడా వేడిగా తీసుకోవాలి. అంత వేడి నీళ్ళు తీసుకునే అవసరం లేదు. అక్కడ క్లైమేట్ ఏదో కోల్డ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు కాస్త వేడి నీళ్ళు పెట్టి. ఎందుకంటే ఇప్పుడు సిటీలో కూడా వేడి నీళ్ళు పెడతారు భోజనంలో. కానీ కాలే అన్నం తినకూడదు. వేడి అన్నం, పొగలు వచ్చే అన్నం కాదు. ఇక్కడ వేడిగా తినండి, కానీ పొగలు వచ్చే అన్నం తిన్నారా గ్యాస్ట్రబుల్ సమస్య మొదలైతే ఏర్పడుతుంది కదండి. ఆ తిన్న తర్వాత తేపు రావాలి. తేపు వస్తే కదా, ఆ తేపు రాకుండా కూల్ డ్రింక్ లేస్తారు, ఇలా రావు, ఆగిపోతాయి. కానీ ఇక్కడ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకుంటే బెల్లం, నల్ల నువ్వులు, సొంటి, నెయ్యి, దీనికి మించిన అమృతం లేదమ్మా. చిన్న లడ్డూలు తయారు చేసుకోండి, క్యాన్సర్ని రూపం వస్తుంది. చూడండి, ఇందులో నల్ల నువ్వులు బాడీలో కాల్షియం, బెల్లం ఐరన్, నెయ్యి నరాలకు సత్తువ ఇస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ పెట్టుకొని మనం బిళ్ళలో అని వేసుకునే అవసరం సప్లిమెంటరీస్ అన్ని తీసుకొని వంటిల్లో పోయితే చాలా ఇంట్లో ఉండేటివే
మేము పిల్లలప్పుడు అడవులకి మేకలకి గొర్రెలు కాసిపోతే మా అమ్మ ఇంట్లో అన్ని సున్నుండలంట, అవి చిక్కీలు, బెల్లం, శనగతలు అని చేసి పెట్టేది. సైన్స్ ఈరోజు చెప్తుంది, సైన్స్ ఆ రోజే పెద్దలు చెప్పేశారు మనకి. కాబట్టి నేను చెప్పింది రెమెడీ, చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే, నేను చెప్పింది అద్భుతమైన అమృతం. ఇది ఔషధం కాదు, అమృతం. ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టుగా ఏదైనా కానీ అడల్టరేట్ అవుతుంది. ఇప్పుడు నల్ల నువ్వులను తీసుకొస్తాము, అవి ఏంటో చాలా న్యాచురల్గా పండినట్టు కాకుండా ఏదో కలర్ వేసినట్టు చాలా గట్టిగా ఉంటాయి కదా, ఎలాంటి వాటిని తీసుకోవాలి నల్ల నువ్వులు అంటే? నల్ల నువ్వులు ఇలా పట్టుకొని అలా అన్నారంటే గట్టిగా ఉండాలా. ఒకటి బాగా నల్లగా ఉంటాయి. ఇప్పుడు ఈ చాట్ చూడండి, ఇట్లా ఉండవు, ఈ అది డూప్లికేట్. అది ఎట్లుంటుందంటే గుర్రపు ఎంటికలు డార్క్గా ఉండి ఎలా ఉంటాయి, డార్క్ బ్రౌన్లో ఉంటాయి. నార్మల్గా చెప్పండి, గుర్రపు వెంట్రుకలు అంటే అందరూ చూసి ఉండలేము. డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయా? అంటే అది ఎలా ఉంటుందంటే మధ్యలో ఇత్తనం హైట్గా ఉండి ఆ చివర్లలో డౌన్గా ఉంటాయి. అంటే ఇలా పొంగినట్లుగా ఉంటాయి. మన పూరీలో ఉండవు, అస్సలు అబద్ధం. ఇది పక్క అబద్ధం. అవి తినడం వల్ల మళ్ళీ మనకి వేరే ఎప్పుడు మా ఇంట్లో కేజీలు ఉంటాయి. అవునా? కేజీలు ఆహారంగా మేము తీసుకుంటానంటాం. డైలీ 100 గ్రాములు నల్ల నువ్వులు తింటాను నేను. నేను ఆచరిస్తే కదా మీకు అందరికి చెప్పేది. నేను చేసేది ఒకటి, మీకు చెప్పేది ఉండకూడదు. రసూల్ గురించి ఆచరించేదే ఇక్కడ నేను చెప్తుండేది.